ఓకే, సో ఈరోజు మనం కొత్త టాపిక్ సింబల్స్ గురించి నేను చెప్తాను ఈరోజు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట అది. ఓకే, లక్కగా అందరూ బాగానే వచ్చారు, నలుగురు వచ్చినట్టున్నారు. సో మనకి యానిమేట్ సిసిలో సింబల్స్ గురించి నేను చెప్తాను. రైట్, సో సింబల్స్ అసలు ఏంటి, మనం ఎక్కువగా ఈ మధ్య దాని గురించి మాట్లాడుకున్నాం. ఇలస్ట్రేటర్లో కూడా అది ఉంది. ఒకసారి నేను మీకు సింబల్స్ కంటే ముందు నేను ఏం చేస్తానంటే ఒక చిన్న షేప్ ఇలా చూపిస్తాను. రైట్, సో చూడండి, ఇది ఒక డ్రాయింగ్. రైట్, ఒక షేప్ ఏదో ఒకటి. దీన్ని మనం ఇంకోటి కావాలనుకో సేమ్ ఇలాంటిదే, మనం ఏం చేస్తాం జనరల్గా దీన్ని Ctrl+C అంటాం, Ctrl+V అంటాం కదా, అంటే కాపీ అండ్ పేస్ట్ అనమాట. మళ్ళీ ఇంకోటి కావాలంటే మళ్ళీ ఆల్రెడీ Ctrl+C అన్నాను కదా, మళ్ళీ V, అలా మళ్ళీ Ctrl+V. అంటే ఇలా ఎన్ని కావాలంటే అన్నీ నేను ఏం చేస్తానంటే దాని కాపీలు యూజ్ చేస్తున్నాను అండ్ పేస్ట్ అంటున్నాను. రైట్, ఇలా మనం చేసుకుంటూ వెళ్తే ఏమవుతుందంటే ఇమేజ్ సైజు, నేను దీన్ని సేవ్ చేస్తే ఏమవుతుందంటే ఇమేజ్ సైజ్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఎందుకంటే ఈ ఒక్కటే ఉంటే దీని సైజు ఒకటి ఉంటుంది, దీని కాపీస్ ఎక్కువగా నేను యూజ్ చేస్తే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఫైల్ సైజ్ అనేది పెరుగుతుంది. అది మనం న్యాచురల్ రూల్. రైట్, అయితే ఈ ఫ్లాష్కున్న మెయిన్ అసెట్ ప్లస్ పాయింట్ ఏంటంటే దీనికి సింబల్స్లో కన్వర్ట్ చేసుకోవడం అనమాట. ఈ సింబల్స్ని కన్వర్ట్ చేసుకున్నప్పుడు మనకున్న ఆ ఫైల్ సైజ్ అన్నది పెరగకుండా మనం దాని మల్టిపుల్ కాపీస్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో ఎట్లాగో చెప్తాను చూడండి. ఫస్ట్ అందులో మనం సింబల్స్ ఎన్ని రకాలు ఉంటాయి అన్నది మనం ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను దీన్ని కొంచెం టైప్ పెద్ద చేశాను. సపోజ్ ఇది మనం ఒక 30 పెట్టుకుందాం. ఇందులో నేను గ్రాఫిక్ సింబల్, ఇది ఏంటంటే 1 గ్రాఫిక్ సింబల్. సో ఇంకోటి ఏంటంటే దీన్ని డూప్లికేట్ తీసుకుందాం. ఎస్, రైట్. సో ఇదేంటంటే మనం మూవీ క్లిప్ సింబల్, మూవీ క్లిప్ సింబల్, అయితే ఇక్కడ నేను గ్రాఫిక్ సింబల్ అన్నది గ్రాఫిక్ అన్నది టైప్ చేయాలి. ఎస్, దీని తర్వాత ఇంకోటి ఏంటంటే మళ్ళీ దీన్ని డూప్లికేట్ తీసుకున్నాను. సపోజ్ నేను ఈ మౌస్ సరిగ్గా లేదు మౌస్ నది, సో నేను దీన్ని డ్రాగ్ చేస్తుంటే అది అవ్వట్లేదు. నేను Ctrl+C Ctrl+Shift+V అన్నాను. ఇప్పుడు నేను దీన్ని డౌన్ యారో కొట్టాను. రైట్, ఇక్కడ నేను ఏం చేస్తానంటే దీనికి నేమ్ చేంజ్ చేసుకుందాం. బటన్ సింబల్. రైట్, బటన్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే మళ్ళీ సింబల్స్, ఓకే. సో ఇవి ఎందుకు మనకి ఎలా యూజ్ అవుతాయి ఫ్లాష్లో అన్నది నేర్చుకుందాం. సో దీన్ని లాక్ చేసేస్తాను, ఇది కదలకుండా. దీని మీద నేను ఇంకొక లేయర్ క్రియేట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే గ్రాఫిక్ సింబల్ చూద్దాం ఒకసారి, తర్వాత దీని డిఫరెన్స్ అంటే అన్నది చెప్తాను నేను. సో దీని విజిబిలిటీ ఆఫ్ చేసేసి ఇక్కడ నేను ఇంకో లేయర్ తీసుకున్నాను. ఇక్కడ నేను ఏం చేస్తానంటే గ్రాఫిక్ సింబల్, సపోజ్ నేను దీన్ని Ctrl+C ఇక్కడికి వచ్చి Ctrl+Shift+V, రైట్, ఇలా తీసుకున్నాం.
పైన పెట్టేసింది దీన్ని. ఓకే, లాక్. ఇప్పుడు చూడండి నేనేం చేస్తున్నానంటే ఇలాగా ఒక చిన్న షేపు, దీన్ని మీరు ఒక డ్రాయింగ్ అనుకోండి, ఒక ఇమేజ్, ఒక ఫేసు, ఐ, లేదంటే ఒక కారు, ఏదైనా సరే అందాక. సో మనం ఒక షేప్ని గీసుకున్నాం. ఇలా డ్రా చేసిన తర్వాత మీరు దీన్ని ఏం చేస్తారంటే మొత్తం సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత దాని మీద రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ కన్వర్ట్ టు సింబల్ అని ఉంటుంది. ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. ఇలా ఇక్కడ మనకి ఏంటంటే కన్వర్ట్ టు సింబల్లో ఇక్కడ సింబల్ ఆప్షన్స్ వచ్చినాయి మనకి. ఇందులో చూడండి టైపు ఏ సింబల్ కావాలని అడుగుతుంది. మూవీ క్లిప్పు, బటను, గ్రాఫిక్. ఇందాక మనం రాసుకుని ఫస్ట్ 1 by 1 నేను చెప్తాను. ఫస్ట్ ఆర్డర్లో నేను గ్రాఫిక్ రాశాను కాబట్టి నేను గ్రాఫిక్ సింబల్ చెప్తాను. రైట్, దీనికి మనం ఏదైనా పేరు ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే రెడ్ బాక్స్ ఇలా పేరు ఇచ్చాను. ఇక్కడ చూడండి రిజిస్ట్రేషన్ మార్క్స్ ఉన్నాయి. ఇక్కడ ఇదేంటంటే ఈ పాయింట్ ఈ సెంటర్లో ఉంటే దీని పివట్ పాయింట్ ఇక్కడ ఉంటుంది అనమాట. సో ఈ పాయింట్ ఇక్కడ ఉంటే ఇది ఈ కార్నర్ ఉంటుంది, అలాగే ఇక్కడ ఉంటే ఈ రైట్ టాప్లో ఉంటే ఇది ఇక్కడ ఉంటుంది. ఇలా ఇది ఈ 4 sides అండ్ సెంటర్ని అండ్ హారిజాంటల్గా వెర్టికల్గా మనం ప్లేస్ చేసుకోవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్. యానిమేషన్ చేసేటప్పుడు మ్యాక్సిమం యానిమేషన్ అంతా దీని మీద బేస్ అయ్యే చేస్తాం. అక్కడి నుంచి ఆ పాయింట్ నుంచి మనకి మూవ్ అవుతుంటాయి అన్నమాట. రైట్, సో పార్ట్స్ అన్నీ. సో నేను అందాక దీన్ని సెంటర్లోనే ఉంచుతున్నాను. డిఫాల్ట్ రెడ్ బాక్స్ అన్నాను, ఓకే అన్నాను. ఇక్కడ మీరు గమనించండి, నేను ఓకే అన్న తర్వాత అవి చూడండి, ఇది నాకు చుట్టూ చిన్న బ్లూ కలర్లో నాకు ఒక వైర్ లాగా ఎలాగ వచ్చింది, రింగ్ లాగా వచ్చింది. ఇందాక మెర్జ్ డ్రాయింగ్ మోడ్ లాగా ఉండేది ఇది షేపు, అది నార్మల్ అయిపోయింది. రైట్, ఈ పాయింట్ అన్నది మనం సెంటర్లో పెట్టుకున్నాం. ఇప్పుడు చూడండి ఇది సింబల్ కింద కన్వర్ట్ అయింది. ఇప్పుడు మనం లైబ్రరీలో ఒకసారి చెక్ చేసినట్టయితే లైబ్రరీ ఎక్కడ ఉంటుంది మనకి? ఈ ప్యానల్స్లో ఈ బుక్ షేప్ లాగా ఉంది కదా, దాన్ని మనం లైబ్రరీ అంటాం. ఇలా క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి మనం పేరు ఇచ్చాం ఆల్రెడీ దానికి, రెడ్ బాక్స్ అని. చూడండి లైబ్రరీలో ఇక్కడ ఉంది అది. రైట్, సో దీన్ని నేను ఇక్కడి నుంచి మీరు దీన్ని ఇలా డ్రాగ్ చేయండి. సపోజ్ ఇక్కడి నుంచి ఇలా డ్రాగ్ చేసి ఇక్కడ పెట్టండి. సో నాది ఎస్, మౌస్ సరిగ్గా లేదు. ఇక్కడ నుంచి దీన్ని ఇలా డ్రాగ్ చేసి ఇక్కడ పెట్టుకో. మీరు రావట్లేదు, మనం ఇక్కడి నుంచి అన్నా పెట్టుకోవచ్చు. ఓ మై గాడ్, లేకపోతే పైనుంచి అన్నా డ్రాగ్ చేసుకోవచ్చు. రైట్, సో ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని మనకి సింబల్స్ మనకి ఇలా వస్తుంటాయి. సో మళ్ళీ లైబ్రరీ నుంచి ఇంకొక సింబల్, అలాగే ఇక్కడి నుంచి మనం పైనుంచన్నా ఇక్కడి నుంచన్నా డ్రాగ్ చేయొచ్చు, ఇక్కడి నుంచన్నా డ్రాగ్ చేయొచ్చు. రైట్, ఇప్పుడు చూడండి ఇవేంటంటే ఇవి సింబల్స్. ఇవన్నీ కూడా నేను ఈ సింబల్ ఫస్ట్దేమో ఒకటి సింబల్, మిగతా ఏంటంటే దాన్ని ఇన్స్టెన్సెస్ అంటారు. అంటే ఇన్స్టెంట్ అంటే ఏంటి? ఆ సింబల్ యొక్క మనం నీడ అనుకోవచ్చు. మనం ఇప్పుడు మన బాడీని మనల్ని మనం వెయిట్ వేసుకున్నాం అనుకో, మెజర్ చేసుకున్నాం వెయిట్. సో అప్పుడు మన బాడీకి సెపరేట్గా మన నీడకి సెపరేట్గా మెజర్మెంట్ రాదు కదా, మనతో కలిపే మన షాడోతో కలిపి మన వెయిట్ అన్నది మెజర్ అవుతుంది. అలాగే ఇక్కడ సింబల్ కింద నేను కన్వర్ట్ చేసుకున్న తర్వాత లైబ్రరీ నుంచి ఇక్కడి నుంచి మనం ఎన్ని ఇలా డ్రాగ్ చేసి ఇక్కడ పెట్టుకున్నా కానీ అన్లిమిటెడ్ ఇన్స్టెన్సెస్ వస్తూ ఉంటాయి అన్నమాట. వీటిని మనం ఏమంటామంటే ఇన్స్టెన్స్ అంటాం. సింబల్ యొక్క ఇన్స్టెన్స్ అంటే డైరెక్ట్గా మనం వాటిని డ్రా చేయట్లేదు, దాని ఆత్మ లాంటిది అనమాట. సో వాటిని మనం డ్రాగ్ చేయడం వల్ల అందులో నుంచే ఇవన్నీ క్రియేట్ కావడం వల్ల మనం సేవ్ చేసినప్పుడు దీనికి సెపరేట్గా దీనికి వాల్యూని ఏమీ తీసుకోదు. రైట్, సో వీటి వలన మనకి బెనిఫిట్ ఏంటన్నది చెప్తాను. ఇప్పుడు చూడండి ఇవన్నీ ఇన్స్టెన్సెస్ అన్నాం కదా, దేని మీదైనా సరే మీరు డబుల్ క్లిక్ చేయండి ఒకసారి. ఇలా డబుల్ క్లిక్ చేశాను చూడండి. డబుల్ క్లిక్ చేస్తే ఆ ఒక్కటి మనకి ఫుల్ డార్క్లో ఉంది, మిగతా ఏంటంటే మనకి ఇలాగా ట్రాన్స్పరెంట్లో అంటే ఇది ఐసోలేషన్ మోడ్లో వెళ్ళింది. అంటే దీన్ని ఏమంటారంటే సింబల్ ఎడిటింగ్ మోడ్లోకి మనం వెళ్ళినట్టు అనమాట. చూడండి ఇక్కడ ఉన్నాం మనం. రైట్, అంటే ఫస్ట్ మనం డ్రా చేసుకున్నాం కదా ఒక బాక్స్, అదనమాట. ఇప్పుడు నేను దీనికి కొంచెం నేను ఎలా మోడిఫికేషన్ ఇచ్చాను. సపోజ్ ఇక్కడ ఇలా నేను మోడిఫికేషన్ ఇచ్చాను చూడండి. ఇప్పుడు నేను ఇవన్నిటికి కూడా అప్లై అవుతుంది ఆ మోడిఫికేషన్ అనమాట. ఇది ఇక్కడ మనకు చూసినట్టయితే
ఇక్కడ యారో మార్క్ కనబడుతుంది చూడండి, నా కర్సర్ ఇక్కడ పెట్టించాడు. మీరు దీని మీద క్లిక్ చేసినప్పుడు మనం ఇలా సింబల్ ఎడిటింగ్ మోడ్లో నుంచి మనం మళ్ళీ ఇన్స్టెన్స్లోకి వచ్చేసాం, రైట్. మళ్ళీ నేను అంటే ఇక్కడే కాకుండా దేని మీదన్నా, సపోజ్ నేను ఇక్కడ దీని మీద నేను డబుల్ క్లిక్ చేశాను, మళ్ళీ నేను సింబల్ ఎడిటింగ్ మోడ్లోకి వెళ్ళాను. ఈసారి మళ్ళీ ఇక్కడ నేను ఇంకొక చిన్న అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను చూడండి, చిన్న కరెక్షన్ చేశాను. ఇది ఆటోమేటిక్గా అన్నిటికీ అప్లై అయింది. సో మీరు ఈ యారో మార్క్ని క్లిక్ చేయడం ద్వారా సింబల్ ఎడిటింగ్ మోడ్లో నుంచి బయటికి రావచ్చు. లేకపోతే దీని మీద మీరు ఇలా డబుల్ క్లిక్ చేసినా సరే, మీరు డబుల్ క్లిక్ చేస్తే కూడా మనం బయటకు వచ్చేస్తాం చూడండి. ఇది మనం ఏంటంటే దీని ఇన్స్టెన్స్ అనమాట. మనం మోడిఫై చేయాలంటే సింబల్ ఎడిటింగ్ మోడ్లోకి వెళ్తాం. ఎలా వెళ్తాం? ఆ ఇన్స్టెన్స్ మీద డబుల్ క్లిక్ చేయడం ద్వారా లోపలికి వెళ్తాం. సపోజ్ నేను దీన్ని మళ్ళీ ఒక షేప్ నేను కొంచెం ఇలాగా ఏదైనా స్ట్రెచ్ చేశాను అనుకో, సపోజ్ ఇక్కడ నేను ఏదో మార్చాను షేపు చూడండి. సో దానికి అనుగుణంగా షేప్స్ ఏంటంటే మనకి మారుతుంటాయి. నిమిషం. సో దీనికి అనుగుణంగా ఇవన్నీ మారుతున్నాయి. అయితే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ చూడండి, ఇలా మనం సెలెక్ట్ చేసిన తర్వాత నేను ఇలా బయటకు వచ్చాను ఈ యారో మార్క్ క్లిక్ చేయడం ద్వారా. ఇప్పుడు నేను ఏదో ఒక దాని మీద క్లిక్ చేసుకోండి, దేని మీదైనా సరే. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రాపర్టీస్లో చూడండి, సైడ్ ప్రాపర్టీస్లో ఇక్కడ కలర్ ఎఫెక్ట్ అన్నది ఉంది చూడండి. ఈ కలర్ ఎఫెక్ట్లో ప్రజెంట్ ఏంటంటే స్టైల్ నన్ అని ఉంది. ఇది మీద సపోజ్ బ్రైట్నెస్, రైట్. ఈ బ్రైట్నెస్ని ఏంటంటే మరి ఇలా పెంచడం ద్వారా ఫుల్ వైట్ లేదంటే ఫుల్ డార్క్ లాగా మనం చేసుకోవచ్చు, రైట్. అలాగే నేను ఇంకొక దాని మీద క్లిక్ చేశాను, దీని మీద క్లిక్ చేసి ఈసారి నేను ఏం చేశానంటే టింట్ మీద అప్లై చేశాను. ఈ టింట్ అనేటప్పుడు ఇక్కడ దీని వాల్యూస్ వచ్చినాయి, టింట్ ఎలాంటి టింట్ కావాలని. సో మీరు దీని వాల్యూని మీరు పెంచుకోండి, లేదంటే రెడ్, అలాగే దీని గ్రీన్. సో ఈ వాల్యూని పెంచుకోవడం ద్వారా మనం కావాల్సిన కలర్ని మనం తీసుకోవచ్చు, రైట్. అయితే చూడండి, ఇది నేను ఒక్కొక్క దాన్ని నేను కలర్ మార్చుకుంటున్నాను, కానీ ఇది అన్నిటికీ అప్లై అవ్వట్లేదు. అంటే ఏంటంటే మనం సింబల్ ఎడిటింగ్ మోడ్లోకి వెళ్ళి మనం ఒక్కదానికి కలర్ మార్చితే, సపోజ్ నేను ఇక్కడికి వచ్చాను, ఇక్కడికి వచ్చి నేను ఇలా కలర్ మార్చుకున్నాను అనుకో సింబల్ ఎడిటింగ్ మోడ్లోకి, అంటే ఒరిజినల్ ఫస్ట్ మనం డ్రా చేసుకున్న దానికి ఏదైనా ఒక కలర్ అప్లై చేసానంటే ఆటోమేటిక్గా కలర్ అన్నిటికీ అప్లై అయిపోతుంది, రైట్. సో అలా కాకుండా మనం సింబల్ ఎడిటింగ్ మోడ్ నుంచి బయటకు వచ్చి ఇన్స్టెన్స్ మీద క్లిక్ చేసి ఒక్కొక్క ఇన్స్టెన్స్కి నేను ఒక్కొక్క కలర్ని అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ అడ్వాన్స్డ్కి వచ్చాను, ఇందులో ఏం చేస్తాను, రెడ్ని నేను యాడ్ చేస్తున్నాను, లేకపోతే ఇలా తగ్గిస్తున్నాను. ఇక్కడ గ్రీన్ వాల్యూని తగ్గిస్తున్నాను, అలాగే దీన్ని పెంచుతున్నాను. చూడండి ఇక్కడ కలర్ మారుతుంది, అది రైట్. నెంబర్ కూడా మనం ఇచ్చుకోవచ్చు మనకు కావాల్సినంత. అలాగే దీన్ని కూడా ఇక్కడ ఈ వాల్యూని సపోజ్ నేను ఇక్కడ తగ్గిస్తున్నాను, ఒక 20 అలా పెట్టాను. సో ఇన్స్టెంట్స్కి సెపరేట్గా కలర్ మారుతుంది. అయితే మనకి ఒక డౌట్ వస్తుంది ఏంటండి, ఇవేంటి, దీనివల్ల మనకు ఉపయోగం ఏంటి అంటే ఇక్కడ మనకు ఒకటి చిన్న విషయం అర్థమైంది. ఏంటంటే మనం ఒరిజినల్లోకి డబుల్ క్లిక్ చేసుకొని సింబల్ ఎడిటింగ్ మోడ్లోకి వెళ్ళి నేను చిన్న కరెక్షన్ చేస్తే అదేమవుతుందంటే మొత్తం అన్ని డ్రాయింగ్స్కి అప్లై అవుతుంది. అంటే ఇది ఏం చేస్తుందంటే సింబల్, ఇది పర్టికులర్గా ఇది గ్రాఫిక్ సింబల్, స్టాటిక్గా ఇది బిహేవ్ చేస్తుంది. స్టాటిక్ ఇమేజెస్ అంటే ఇప్పుడు సపోజ్ నేను ఒక 10,000 డ్రాయింగ్స్ యానిమేషన్ చేశాను, క్యారెక్టర్ యానిమేషను. హెడ్ ఉంది, హెడ్లో నేను ఏం చేశానంటే ఒక డీటెయిల్ ఒకటి మర్చిపోయాను. ఒక ఐబ్రో లెఫ్ట్ సైడ్దో రైట్ సైడ్దో ఒక ఐబ్రో నేను డ్రా చేయడం మర్చిపోయాను. 10,000 డ్రాయింగ్స్ యానిమేషన్ అయిపోయింది. తర్వాత మనం ఫైండ్ చేసాం ఒక్కో ఐబ్రో ఉంది, దాని డీటెయిల్ మర్చిపోయామని. అప్పుడు నేను ఈ 10,000 డ్రాయింగ్స్ అన్నిట్లో నేను ఐబ్రోని మళ్ళీ నేను పెట్టుకుంటూ రావాలంటే చాలా కష్టం, చాలా టైం టేకింగ్ అనమాట.
అప్పుడు ఏం చేస్తారంటే 10,000 డ్రాయింగ్స్కి పెట్టకుండా ఆ ఐబ్రోని మనం ఆల్రెడీ సింబల్లో కన్వర్ట్ చేసుకుని ఉంటాం కదా, ఆ ఐబ్రో సింబల్ మీద మనం డబుల్ క్లిక్ చేసి దాని ఇన్స్టెన్స్లోకి వెళ్ళి దాన్ని మనం అక్కడ యాడ్ చేసామనుకో. సపోజ్ నేను ఇక్కడ సింబల్ ఎడిటింగ్ మోడ్లోకి వెళ్ళాను. సో వెళ్ళి నేను ఏం చేస్తున్నానంటే చూడండి, ఇక్కడ ఇది ఐబ్రో అనుకోండి, అందాక ఒక డాట్ పెట్టాను. కాకపోతే చూడండి ఇదంతా ఆల్రెడీ 10,000 డ్రాయింగ్స్ యానిమేషను. ఇందులో నేను ఒక ఐబ్రోని సపోజ్ నేను ఇలా పెట్టుకుంటున్నాను. చూడండి ఐబ్రో అన్నాం కాబట్టి ఐబ్రోతోనే ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు నేను దీన్ని ఎడిట్ చేయడానికి వి షేప్ తీసుకున్నాను, ఇలా తీసుకున్నాను ఐబ్రో, రైట్. సో దీనికి ఏం చేశానంటే ఏదో ఒక కలర్ మనం ఫిల్ చేయాలి కాబట్టి ఏదో ఒకటి చేద్దాం, అందాక బ్లాక్ ఇద్దాం, రైట్. ఇప్పుడు చూడండి ఇవి ఏంటంటే ఐబ్రో యాడ్ అయిపోయింది చూడండి. యాక్చువల్గా ఫస్ట్ ఇక్కడ లేదు, ఓన్లీ ఇవే ఉన్నాయి. ఐబ్రో యాడ్ చేసాం అంటే డ్రాయింగ్లో ఆల్రెడీ మీ 10,000 డ్రాయింగ్స్లో బాడీలో ఉన్న క్యారెక్టర్లో ఉన్న అన్ని పార్ట్స్ ఉంటాయి. ఐబ్రో ఒకటి మీరు మర్చిపోయారు. మనం ఆ సింబల్ ఎడిటింగ్ మోడ్లోకి వెళ్ళి అక్కడ ఐబ్రో కానీ ఇంకొక షేప్ ఏదైనా కానీ మనం ఇచ్చామనుకో, అది ఆటోమేటిక్గా ఈ 10,000 డ్రాయింగ్స్కి ఎన్ని మనం టైం లైన్ మీద ఇచ్చామో అన్ని డ్రాయింగ్స్కి అది అప్లై అయిపోతుంది. అది ఎంత మనకి బెనిఫిట్ తెలుసా, ఎంత టైం సేవ్ అవుతుంది. సో దానివల్ల ఏంటంటే మనకి టైం కలిసి వస్తుంది అండ్ ఈజీగా మనం వర్క్ చేయగలుగుతాం. ఇది మనం స్టాటిక్గానే ఉంటుంది. డ్రాయింగ్ ఏంటంటే స్టాటిక్ అనమాట, అంటే ఇండివిజువల్గా ఇది తీసుకుంటుంది ఇది. సో ఇది ఇండివిజువల్గా ఎలా తీసుకుంటుంది అన్నది మళ్ళీ మీకు నేను ఇన్స్టెంట్గా ఒక చిన్న యానిమేషన్ మీద నేను చూపిస్తాను. ఇప్పుడు ఏం చేస్తానంటే దీన్ని డిలీట్ చేసేస్తాను. ఇక్కడ నేను చిన్న బాక్స్ ఒకటి తీసుకుందాం, ఇలా తీసుకున్నాను, రైట్. ఫ్రేమ్లో ఫ్రేమ్ 1లో తీసుకున్నాను నేను. ఇక్కడ నేను ఒక ఫ్రేమ్ 60 దగ్గర నేనేం చేస్తున్నానంటే రైట్ క్లిక్ ఇచ్చాను, ఇచ్చి ఇన్సెట్ కీ ఫ్రేమ్ అన్నాను, రైట్. సో కీ ఫ్రేమ్ గురించి మళ్ళీ నేను చెప్తాను. ఇన్సెట్ కీ ఫ్రేమ్ అన్నాను, యాడ్ చేశాను. కీ ఫ్రేమ్ అంటే ఇంతకుముందు నేను బేసిక్ మీకు రఫ్ ఐడియా ఇచ్చాను. అంటే ఏదైనా ఒక బ్లాక్ స్పాట్ ఉంటే దాన్ని కీ ఫ్రేమ్ అంటాం, ఏమీ లేకపోతే బ్లాంక్ కీ ఫ్రేమ్ అంటాం, రైట్. సో చూడండి ఫస్ట్ అండ్ లాస్ట్ అంటే 1 and 60 దగ్గర సేమ్ ఫ్రేమ్స్ ఉన్నాయి. సో నేను దీన్ని ఏం చేస్తున్నానంటే ఫస్ట్ నేను కీ ఫ్రేమ్ యాడ్ చేయడానికి ముందు మనం దీన్ని సింబల్ కింద మార్చేసుకుందాం, ఓపెన్ అయిపోతుంది. చూడండి ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ క్లిక్ ఇచ్చి నేను కన్వర్ట్ టు సింబల్ అన్నాను, సెంటర్లో పెట్టాను, ఓకే అన్నాను, సింబల్ అయిపోయింది. ఇప్పుడు 60 ఫ్రేమ్స్ దగ్గర రైట్ క్లిక్ ఇచ్చి ఇన్సెట్ కీ ఫ్రేమ్ అన్నాను, రైట్. సో ఫస్ట్ అండ్ 60 ఫ్రేమ్లో ఈ బాక్స్ ఉంది, కానీ సేమ్ ప్లేస్లో ఉంది. మనకి యానిమేషన్ కనబడాలంటే ఏంటి, 2 కీ ఫ్రేమ్స్ ఉండాలి కదా, 2 డిఫరెంట్ ప్లేస్లో 2 కీ ఫ్రేమ్స్ ఉండాలి. ఫస్ట్దేమో ఇక్కడ ఉంది, సెకండ్ కూడా ఇక్కడ కాకుండా నేను దీన్ని ఇటువైపు పెడతాను. సో నేను ఇలా మూవ్ చేసుకొని ఇక్కడ పెట్టాను, రైట్. సో ఇక్కడ నుంచి వచ్చేలేదు, ఇది ఇక్కడ ఉందా ఆల్రెడీ, అది అక్కడ ఉంది, ఇది ఇక్కడ ఉంది. సో మనకి ఎలా తెలుస్తుంది అంటే ఆనియన్ స్కిన్ ఇక్కడ ఆన్ చేసామనుకో, ఇక్కడ ఆనియన్ స్కిన్ ఆన్ చేస్తే ఇది చూడండి, ఇవేంటంటే మనకి ఇండికేటర్స్ అనమాట. అంటే ఇవేంటంటే మనం ఇలా మూవ్ చేయడం ద్వారా దాన్ని ఆ ఏరియాని కవర్ చేస్తాం. కవర్ చేస్తే ఏమవుతుందంటే మనకి ఆ 2 మనకి కనబడుతుంటాయి. సపోజ్ నేను దీన్ని ఇలా కవర్ చేశాను, ఇది చూడండి. సో మనకి ఏంటంటే 2 కనబడుతుంది, ఎందుకంటే ఈ ఫ్రేమ్ దీని పక్కనే ఉంది కాబట్టి ఇదొక ఫ్రేము, ఈ ఫస్ట్ ఫ్రేమ్ ఇక్కడ దాకా ఎక్స్టెండ్ అయింది కాబట్టి ఇక్కడ చూపిస్తుంది చూడండి. ఈ 2 ఫ్రేమ్స్ మనం చూడాలనుకుంటే ఆనియన్ స్కిన్ ఆన్ చేసుకోవచ్చు. ఇప్పుడు తీసేస్తున్నాను. ఇప్పుడు ఈ 2 కీ ఫ్రేమ్స్కి మధ్యలో ఎక్కడైనా సరే ఈ టైం లైన్ మీద ఎనీ ఫ్రేమ్ ఇక్కడ రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ ఏం చేస్తానంటే క్రియేట్ క్లాసిక్ ట్వీన్ అన్నాను. సో అంటే మనకి ఏమైందంటే యానిమేషను క్రియేట్ అయింది. చూడండి ఇలా నేను ఇంతకుముందు చెప్పాను, మనకి ఫ్లాష్లో ఇంటర్నల్లో ఒక ప్లేయర్ ఒకటి ఉంటుంది, అది మనకి యానిమేషన్ని చూపిస్తుందని. ఇది చూడండి, ఈ ప్లేయర్ మీద క్లిక్ చేశాను, ప్లే అన్నాను, రైట్. అది చూడండి, అది చూపిస్తుంది ఇలాగా, రైట్. ఇదేంటంటే మనకి ఒక చిన్న యానిమేషన్ అందాక, రైట్. ఇది ఇండివిజువల్గా ఫ్రేమ్స్ని తీసుకుంది. అంటే నేను సపోజ్ నేను ఇలాగా దీని మీద ఇలా డబుల్ క్లిక్ చేశాను అనుకో, సో లోపలికి వెళ్తే నేను ఈ సింబల్ ఎడిటింగ్ మోడ్లో ఇందాక నేను చేంజ్ చేసినట్టే దీనికి కూడా నేను ఒక చిన్న చేంజ్ చేసేది ఏదన్నా చేస్తాను నేను, రైట్. ఇలా చేశాను. ఇప్పుడు నేను
యారో మార్క్ మీద లేదంటే దీని మీద డబుల్ క్లిక్ చేసి నేను బయటకు వచ్చాను. ఇప్పుడు చూడండి ఈ యానిమేషన్ మొత్తానికి అది అప్లై అయిపోయింది. ఎగ్జాంపుల్ నేను 60 డ్రాయింగ్ చెప్పాను, అలా కాకుండా నేను ఒక 10,000 డ్రాయింగ్స్ ఎంతైనా సరే మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ నేను దీని మీద డబుల్ క్లిక్ చేశాను, ఆ లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళి ఇక్కడ ఏం చేశానంటే మళ్ళీ నేను ఇక్కడ ఒక చిన్న బాక్స్ ఒకటి నేను యాడ్ చేశాను. రైట్, చూడండి యాడ్ చేస్తే ఇది చూడండి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఆ బాక్స్ యాడ్ చేసిన దాన్ని కూడా అది తీసుకుంటుంది. అంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా నేను మళ్ళీ మూవ్ చేస్తాను, ప్లే. చూడండి అంటే వితిన్ ఆ యానిమేషన్లో మనం లోపలికి వెళ్ళి డబుల్ క్లిక్ చేస్తే లోపలికి వెళ్తాం. ఇక్కడ మీరు ఏదైనా కంటెంట్ యాడ్ చేసుకున్నారనుకో కొత్తది, సో ఆల్రెడీ సింబల్లోకి ఎడిట్ అయిపోయింది కాబట్టి ఆటోమేటిక్గా అది ఇంక్లూడ్ అయిపోతుంది యానిమేషన్లో. రైట్, ఇదేంటంటే ఇండివిజువల్గా ఫ్రేమ్స్ని మనకి చూపిస్తుంది. ఇండివిజువల్ ఫ్రేమ్స్ అంటే చూడండి ఇలా నేను ఒక్కొక్క ఫ్రేమ్ని ఇలా మూవ్ చేస్తున్నాను అనుకో కర్సర్ తోటి, మౌస్ తోటి చూడండి ఒక్కొక్క దాన్ని ఇలా మూవ్ చేస్తుంటే అది స్టేజ్ మీద ఒక్కొక్కటి ఇలా మూవ్ అవుతుంది. అంటే ఒక్కొక్కది ఒక్కొక్క స్టాటిక్ ఇమేజెస్ లాగా ఇది క్రియేట్ చేస్తుంది. మనం దీన్ని ఒకసారి ఆన్ అండ్ స్క్రీన్లో చూద్దాం. ఆన్ అండ్ స్క్రీన్లో చూస్తే ఏమవుతుందంటే మనకి ఇవన్నీ మనకి చూపిస్తుంది. చూడండి అవుట్లైన్ పెడదాం, ఇక్కడ అవుట్లైన్లో చూపిస్తాను నేను. చూడండి నేను జూమ్ చేస్తున్నాను దీన్ని. ఇవన్నీ ఇండివిజువల్ ఫ్రేమ్స్ అనమాట. అంటే ఇక్కడ దాకా 60 డ్రాయింగ్స్ దాకా. మళ్ళీ నేను అవుట్లైన్ తీసేస్తున్నాను. సో మనకి ఆన్ అండ్ స్క్రీన్ ఉండడం వల్ల అందులో ట్రాన్స్పరెన్సీ క్రియేట్ అయ్యి ఆ లోపల నుంచి మనకి ఆ ఇమేజెస్ అన్నీ మనకి చూపిస్తుంది. రైట్, ఇది కూడా తీసేస్తున్నాను ఆన్ అండ్ స్క్రీన్. ఓకే, అయితే నేను ఒక్కొక్క దాన్ని ఇలా క్లిక్ చేస్తుంటే ఒక్కొక్క మూమెంట్ అన్నది కనబడుతుంది. రైట్, సో ఇదేంటంటే మనకి గ్రాఫిక్ సింబల్. అంటే గ్రాఫిక్ ఒక్కొక్క ఇమేజ్ని కౌంట్ చేసుకుంటూ చూపిస్తుంది. రైట్, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను నేను. సో దీన్ని అందాక క్లోజ్ చేసేసి సో మళ్ళీ నేను ఇక్కడికి వచ్చి న్యూ లేయర్ తీసుకుంటున్నాను. న్యూ లేయర్ తీసుకొని ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నానంటే దీనికి ఇప్పుడు నేను దీన్ని కాపీ చేస్తున్నాను. ఏది ఎస్, దీన్ని కాపీ చేద్దాం. కాపీ చేసి Ctrl+C అని చెప్పి దీన్ని లాక్ చేసేసి ఇక్కడికి వచ్చి Ctrl+Shift+V. రైట్, దీన్ని మనం మూవీ క్లిప్ సింబల్ కింద మార్చుదాం. సో ఇదేంటంటే సెకండ్ మూవీ క్లిప్. మూవీ క్లిప్, వెరీ గుడ్. సో ఇది రెండు ఉన్నట్టు ఎందుకు వచ్చింది రెండు? ఓకే, అది డూప్లికేట్ అయిపోయింది. సో దీన్ని తీసేద్దాం, డిలీట్. దీన్ని పైకి మూవ్ చేసుకుందాం. వెరీ గుడ్, దీన్ని కూడా లాక్ చేసి పక్కన పెట్టండి. ఇప్పుడు నేను దీని మీద ఇంకొక లేయర్ క్రియేట్ చేశాను. క్రియేట్ చేసి చూడండి ఇక్కడ నేను ఏం చేస్తానంటే మళ్ళీ ఇంకొక బాక్స్ కూడా క్రియేట్ చేశాను. మీకు ఈజీగా అర్థం కావడానికి నేను ఒక బాక్స్ని తీసుకుంటున్నాను. రైట్, ఇప్పుడు మళ్ళీ ఇది ఇలా సెలెక్ట్ చేసుకోండి. బాక్స్ని సెలెక్ట్ చేసుకొని సేమ్ మళ్ళీ నేను రైట్ క్లిక్ ఇచ్చి కన్వర్ట్ టు సింబల్ అనండి. ఈసారి ఏం చేద్దామంటే గ్రాఫిక్ కాకుండా మూవీ క్లిప్ తీసుకుంటున్నాను. ఇది ఇక్కడే ఉంచండి సెంటర్లో. టైమింగ్ నేను నేమ్ ఇవ్వట్లేదు, నేమ్ ఇచ్చిన ఇవ్వకపోయినా ప్రజెంట్ మనకేం ఇబ్బంది లేదు. సో సింబల్ 2 అన్నాను, మూవీ క్లిప్ టైపు. ఓకే, రైట్. చూడండి మనకి ఇది కూడా సేమ్ గ్రాఫిక్ లాగే వచ్చింది ఇక్కడ, ఈ డాటు ఇవన్నీ. అయితే మనకి డిఫరెన్స్ ఎక్కడ తెలుస్తుంది అంటే మనం లైబ్రరీలోకి వెళ్తే ఇక్కడ చూపిస్తుంది డిఫరెన్స్. చూడండి ఈ గ్రాఫిక్ సింబల్కేమో ఇలా ఉంది దీని ఐకాన్. రైట్, మూవీ క్లిప్ సింబల్కేమో ఏదో ఒక వీల్ లాగా ఉండేలాగా మూవీ క్లిప్ లాగా ఇలా చూపిస్తుంది అనమాట. అంటే రెండింటికి డిఫరెన్స్ అన్నది మనం ఇలా తెలుసుకోవచ్చు. ఇది మూవీ క్లిప్ ఇండి గ్రాఫిక్. సో దీన్ని మళ్ళీ స్టేజ్ మీదకి ఇలా డ్రాగ్ చేసుకోండి. సో ఇందాకలాగే మనకి సేమ్ టు సేమ్ మనం చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడి నుంచి కూడా డ్రాగ్ చేయొచ్చు, ఇక్కడి నుంచి. ఓకే, రైట్. ఇవి సేమ్ దానిలాగే ఉంది కదా, మరేంటి డిఫరెన్సు అంటే ఎస్ సేమ్ దానిలాగే ఉంటుంది. సో దీనివల్ల నేను కలర్ మార్చుకుంటాను. రైట్, అలాగే దీనికి కూడా మార్చుకుంటాను. ఇదంతా
కామన్గా మామూలుగానే దానిలాగే ఉంది. అయితే దీనికి డిఫరెన్స్ ఏంటంటే సేమ్ దీన్ని కూడా ఇన్స్టెన్సే, సింబల్ ఇన్స్టెన్స్. అయితే మూవీ క్లిప్ అనేది దీన్ని ఎందుకంటామంటే మీకు ఒక క్లియర్ ఎగ్జాంపుల్ ఇస్తాను. మళ్ళీ నేను వీటిని డిలీట్ చేసేస్తాను. సేమ్ దానిలాగే మళ్ళీ దీని మీద లోపలికి వెళ్ళి మనం సింబల్ని ఇలా చేంజ్ చేసుకుంటే ఇవన్నిటికీ అప్లై అవుతుంది. ఇదంతా కామన్, రైట్? ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇవన్నీ డిలీట్ చేసేసి ఒక్కటి ఉంచుకుంటాను. ఒక్కటి ఉంచాను. దీన్ని మళ్ళీ సేమ్ ఇందాకలాగే నేను ఇటువైపు ఒక ఫ్రేమ్ వేస్తున్నాను. అంటే మనకి యానిమేషన్ చేస్తే అర్థమవుతుంది క్లియర్గా. ఇక్కడ ఇన్సెట్ కీ ఫ్రేమ్ అన్నాను. సో ఫస్ట్ అండ్ 60th దగ్గర సేమ్ ప్లేస్లో ఉంది. మనకి యానిమేషన్ 2 కీ ఫ్రేమ్స్ మధ్యలో జరుగుతుంది కాబట్టి ప్లేస్ దీన్ని మార్చుకోవాలి. సో నేను ఏం చేశానంటే దీన్ని ఇటు పెట్టా, రైట్? ఇప్పుడు 1 దగ్గర ఒకటి, 60 దగ్గర ఒకటి ఉంది. ఇప్పుడు నేను ఈ రెండిటికి మధ్యలో ఎక్కడైనా సరే ఈ టైం లైన్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ చేంజ్ చేశాను, క్రియేట్ క్లాసిక్ ట్విన్ అనండి. సో మనకేమైందంటే క్లాసిక్ ట్విన్ కింద మనకి అయ్యింది. ఇప్పుడు నేను దీన్ని ఇలా మూవ్ చేశాను అనుకో, మనకేమవుతుందంటే యానిమేషన్ అన్నది చూపిస్తుంది, రైట్? అయితే ఇదంతా సేమ్ టు సేమ్ ఉంది. మరి దీనికి ఎట్లా మూవీ క్లిప్ అంటామంటే ఇప్పుడు నేను ఏం చేస్తున్నా చూడండి. నేను ఈ ఫస్ట్ కీ ఫ్రేమ్ని, ఈ లాస్ట్ కీ ఫ్రేమ్ని షిఫ్ట్తో సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఫస్ట్ అండ్ లాస్ట్ కీ ఫ్రేమ్ని షిఫ్ట్ ప్రెస్ చేసి నేను లెఫ్ట్ మౌస్ తోటి సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చి ఇందులో కట్ ఫ్రేమ్స్ అనండి. కట్ ఫ్రేమ్స్ నేను ఏం చేశానంటే ఇక్కడ నేను చేసిందంతా కట్ చేసి పడేశాను, రైట్? కట్ చేసి ఇప్పుడు ఏం చేస్తున్నానంటే చూడండి, ఇక్కడ మన మెనూ బార్లో ఇన్సెట్ ఉంది, ఇన్సెట్ మెనూ. సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడికి వచ్చి న్యూ సింబల్ అనండి. ఇక్కడ ఏంటంటే నేను దీనికి ఒక పేరు ఇస్తాను, క్లిప్ అని పేరు ఇచ్చాను. ఇది టైప్ మూవీ క్లిప్పే, ఓకే అన్నాను. చూడండి, నాకు మూవీ క్లిప్ తోటి ఒకటి ఎంటీ టైం లైన్ మీద ఫ్రేమ్ ఒకటి క్రియేట్ అయింది, రైట్? ఒక ఫస్ట్ ఫ్రేమ్ ఎంటీ. ఇది ఈ ఎంటీ మీద ఇలా క్లిక్ చేసి మీరు ఏం చేస్తారంటే ఇందాక అక్కడ కట్ చేసాం కదా, సో దీని మీద ఆ ఎంటీ ఫ్రేమ్ మీద రైట్ క్లిక్ ఇచ్చి పేస్ట్ ఫ్రేమ్స్ అనండి. అంటే ఇందాక అక్కడ కట్ చేసాం, ఇప్పుడు పేస్ట్ ఫ్రేమ్స్ అనండి. అంటే మనకి ఏమైందంటే అక్కడ ఉన్న యానిమేషన్ కట్ చేసిందంతా ఇందులో పెట్టాం, ఈ మూవీ క్లిప్ సింబల్లో పెట్టిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ యారో మార్క్ ఉంది, దీని మీద క్లిక్ చేయండి, లేదంటే దీని మీద డబుల్ క్లిక్ చేసి మనం బయటకు వచ్చేయండి. సపోజ్ నేను దీని మీద క్లిక్ చేశాను, బయటకు వచ్చేసాను. సో ఇక్కడేమో ఏమీ లేదు, ఎంటీ. అంటే ఏంటంటే ఇక్కడ మనం కట్ చేసాం అనమాట, రైట్? సో ఇప్పుడు ఈ ఎంటీ ఫ్రేమ్ మీద నేను ఏం చేస్తానంటే ఇలాగా ఎంటీ దాని మీద క్లిక్ చేసి లైబ్రరీలోకి రండి. సో లైబ్రరీలో నేను ఒక నేమ్ ఇచ్చాను ఇక్కడ ఇందాక, ఏది మూవీ క్లిప్ అని. దాన్ని ఇలా డ్రాగ్ చేసి ఇక్కడ పెట్టుకోండి. ఇక్కడికి వచ్చింది, రైట్? ఇది ఇప్పుడు చూడండి, నేను ఈ యానిమేషన్ ఇలా మూవ్ చేస్తున్నాను. అంటే ఇక్కడ ప్లే బటన్ కొట్టాను, ఇక్కడ ఇది చూడండి, యానిమేషన్ ఏది కనబట్టలేదు. సో ఏంటంటే ఇది మూవీ క్లిప్లో కన్వర్ట్ అయిపోయింది కాబట్టి యానిమేషన్ అన్నది ఇక్కడ కనబడదు. మరి మీరు దీని మీద డబుల్ క్లిక్ చేశారనుకో, లోపల యానిమేషన్ అన్నది ఉంది, రైట్? కానీ నేను ఆ సింబల్ ఎడిటింగ్ మోడ్ నుంచి నేను బయటకు వచ్చినప్పుడు ఇక్కడ చూస్తే ఏంటంటే మనకి యానిమేషన్ అన్నది కనబడట్లేదు. మరి ఎలా కనబడుతుంది అంటే మూవీ క్లిప్ సింబల్స్ కింద కన్వర్ట్ అయిన యానిమేషన్ని మనం చూడాలి అనుకుంటే ఇంటర్నల్ ప్లే బటన్ మీద క్లిక్ చేస్తే మనకి కనబడదు, రైట్? సో మనం ఎలా చూస్తాం? దీనికి మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, ఈ కంట్రోల్లో కంట్రోల్ ఎంటర్ అనొచ్చు. టెస్ట్ మూవీ చూడండి, టెస్ట్ కంట్రోల్ ఎంటర్. నేను ఏం చేస్తానంటే కంట్రోల్ ఎంటర్ ఆన్ కీబోర్డ్. సో కంట్రోల్ ఎంటర్ ఆన్ కీబోర్డ్. చూడండి, మనకి ఇక్కడ యానిమేషన్ కనబడుతుంది. అంటే ఇక్కడ పాతవి కూడా కనబడుతున్నాయి. ఇక్కడ నేను ఇక్కడ ఆపేసాను, ఆపేసినా కానీ ఇక్కడ కనబడుతున్నాయి.
ఎందుకు కనబడతాయంటే ఇక్కడ మనం లేయర్లో ఆపేసినంత మాత్రాన ఇక్కడ ఏమవుద్ది, స్టేజ్ మీద మాత్రమే కనబడకుండా ఉంటుంది, రైట్. కానీ మనం కంట్రోల్ ఎంటర్ అన్నప్పుడు ఆ ఫైనల్ మూవీలో ఇక్కడ విజిబిలిటీ లేకపోయినా కానీ ఆ యానిమేషన్ కూడా చూపించేస్తుంది అది. కానీ అవి మనకు కనబడకూడదు యానిమేషన్లో కూడా, ఫైనల్ యానిమేషన్లో కూడా అనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఏదైతే మనం చూడకూడదు అనుకుంటున్నామో ఆ లేయర్ మీద రైట్ క్లిక్ ఇచ్చి గైడ్ అనండి. గైడ్ మీద క్లిక్ చేస్తే నాకు ఈ ఆప్షన్ వస్తుంది, రైట్. అలాగే నేను వీటిని కూడా ఏదైనా చూడకూడదు అనుకుంటే, రైట్, నాకు ఈ యానిమేషన్ ఒకటి డిస్టర్బ్ చేస్తుంది కాబట్టి అది అవసరం లేదు. ఇప్పుడు నేను అగైన్ కంట్రోల్ ఎంటర్, చూడండి ఇదంతా కూడా మనకి కనబడుతుంది. ఈ మధ్యలో టెక్స్ట్ ఒకటి కూడా మనకి ఇబ్బంది పెడుతున్నాయి, ఈ టెక్స్ట్లో ఇవన్నీ. సో నాకు అనవసరమైనవి ఏవైతే ఉన్నాయో వాటిని నేను సపోజ్ ఇవన్నీ నేను గైడ్ కింద పెట్టేసుకుంటున్నాను, అంటే నాకు ఇది అవసరం లేదు, రైట్. ఇంక ఇవి ఇందాకలాగా బ్లింక్ అవుతున్నాయి చూడ, అవి కనబడవు. ఇప్పుడు నేను మళ్ళీ కంట్రోల్ ఎంటర్ అన్నాను. మనం దీన్ని పెద్దది చూసుకోవచ్చు, చూడండి. సో మూవీ క్లిప్ మళ్ళీ నేను ఇలా దీన్ని కర్సర్ తోటి ఇలా మూవ్ చేసి ఇక్కడ ప్లేయర్ తోటి ఇలా అన్నాను అనుకో, నాకు అక్కడ యానిమేషన్ కనపడలేదు. అంటే మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మూవీ క్లిప్ ఏం చేస్తుందంటే యానిమేషన్ మొత్తాన్ని మనం 1000 లేదంటే 10,000 ఫ్రేమ్స్లో చేసిన యానిమేషన్ మొత్తాన్ని ఒక్క చిన్న మూవీ క్లిప్ ద్వారా ఒక్క ఫ్రేమ్లో ఇన్సర్ట్ చేసి దాన్ని మనం యానిమేషన్ని మనం వెబ్కి అప్లోడ్ చేసుకోవచ్చు. అయితే మీరు అడగొచ్చు, ఇక్కడ ఒక్క ఫ్రేమ్ లేదు కదా, ఇక్కడ 60 ఫ్రేమ్స్ ఉన్నాయి కదా అని. నో, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి, మొత్తం ఇక్కడ దాకా సెలెక్ట్ చేసేసి, అంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా సెలెక్ట్ చేసేసి నేను రైట్ క్లిక్ ఇచ్చి రిమూవ్ అన్నాను. అంటే చూడండి, అంటే ఇవి ఒక్కటే ఉంచాను నేను ఇక్కడ, తర్వాత నుంచి ఇంకేమీ లేవు ఫ్రేమ్స్, రైట్. సో మరి యానిమేషన్ ఇప్పుడు ఉంటుందంటే ఒకసారి చూడండి, కంట్రోల్ ఎంటర్. సో మనకేమవుతుందంటే ఇక్కడ దీన్ని పాతని మనం ఎంతవరకు చూపించాలన్నది ఇక్కడ మనం క్రియేట్ చేయాలన్నమాట. అంటే ఇప్పుడు నేను దీని మీద ఇలా క్రియేట్ చేశాను, ఆ బటన్ మీద క్లిక్ చేశాను, నేను డబుల్ క్లిక్ చేశాను అనుకో, దాని లోపలికి వెళ్ళాం, ఇక్కడ యానిమేషన్ ఉంది. కానీ యానిమేషన్ ఏంటంటే 60 ఫ్రేమ్స్ దాకా ఉంది కాబట్టి మనం ఫస్ట్ ఫ్రేమ్లోనే ఇక్కడ ఆగిపోయాం కాబట్టి ఇక్కడి నుంచి ఇది ఇంకా మూవ్ అవ్వట్లేదు అనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి నేను రైట్ క్లిక్ ఇచ్చి ఇన్సెట్ ఫ్రేమ్ అంటాను. కీ ఫ్రేమ్ అవసరం లేదు, ఇన్సెట్ ఫ్రేమ్ అంటే ఆ లెంత్ మొత్తాన్ని అది మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకి మూవీ క్లిప్లో ఆ యానిమేషన్ అంతా ఉంది. అంటే ఇక్కడ ఏంటంటే కంప్లీట్గా మన యానిమేషన్ మొత్తాన్ని దీన్ని ఇలా తీసుకున్నాం, రైట్. యానిమేషన్ మొత్తాన్ని ఈ 60 ఫ్రేమ్స్ మొత్తాన్ని ఒక చిన్న ఫ్రేమ్లో మనం ఇన్సెట్ చేసేసాం. సో ఇవి దాన్ని మనం సేవ్ చేసాం అనుకో, సపోజ్ నేను దీన్ని ఈ యానిమేషన్ మొత్తాన్ని నేను సేవ్ చేస్తున్నాను చూడండి. సపోజ్ నేను సేవ్ అంటున్నాను. సేవ్ అంటే ఇది ఎలా సేవ్ అవుతుంది, ఫ్లాష్ ఫైల్, యానిమేట్ డాక్యుమెంటు ఫ్లాష్ ఫైల్ కింద సేవ్ అవుతుంది. ఎక్కడది డెస్క్టాప్, అన్టైటిల్డ్ 1 అన్నాను, సేవ్ అన్నాను, రైట్. ఇప్పుడు నేను మళ్ళీ ఏం చేస్తానంటే ఎక్స్పోర్ట్ మూవీ. సో ఇందులో ఏం చేస్తానంటే నేను ఎస్డబ్ల్యూఎఫ్ అంటే షాక్ వేవ్ ఫ్లాష్ ఫైల్స్ అనమాట. సో అన్టైటిల్డ్ 1 సేవ్, రైట్. ఇక్కడ నేను డెస్క్టాప్ మీద చూస్తే ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, ఇది ఆ ఫ్లాష్ ఫైల్, రైట్. మనకి ఎస్డబ్ల్యూ ఫైల్ ఏంటంటే మనకి ఎక్కడ సేవ్ అయింది, ఇది వేరే దగ్గర సేవ్ అయినట్టుంది. నేను మళ్ళీ దీన్ని పాత ఇద్దాం, మళ్ళీ అన్టైటిల్డ్ 1 కదా. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఎక్స్పోర్ట్ మూవీ, నెట్వర్క్ షార్ట్ కట్స్ ఎక్కడికో పోయింది, అది ఇక్కడ ఉంది అది, రైట్. సో దీన్ని నేను కట్ చేసేస్తాను, కట్ చేసి దీని మీద పెట్టుకుందాం. సో కట్ అండ్ నేను డెస్క్టాప్ మీద పెట్టా, రైట్, పేస్ట్, ఇది సేవ్, ఇది ఆల్రెడీ సేవ్లోనే ఉంది అది. ఓకే, మళ్ళీ సేవ్ చేద్దాం, ఎందుకు వచ్చింది అది. ఓకే, అది అక్కడే ఉంది, మనకు అది కనబడట్లేదు ఎక్కడ ఉంది అది. ఎస్,
చూడండి ఇదేంటంటే మనకి SWF ఫైల్ అనమాట. సో ఈ ఫైల్ని సైజ్ చూడండి ఒకసారి 5.64 KB. సో ఈ ఫైల్ చూడండి 7.05 KB. అంటే ఈ ఫ్లాష్ ఏం చేస్తుందంటే మనం ఎంత పెద్ద యానిమేషన్ చేసినా ఒక 10,000 లేదంటే మనం డెమో ఒకటి ప్లాన్ చేసుకున్నాం రైట్, అది ఒక మీరు వీడియోలో షూట్ చేస్తే అదంతా కెమెరా పెట్టి షూట్ చేస్తే మీకు కొన్ని ఒక 1 అవర్ ఒక హాఫ్ అన్ అవర్ జీబీలు డేటా మీకు రికార్డ్ చేస్తుంది. సో సేమ్ యానిమేషన్ మీరు ఫ్లాష్లో మొత్తం ట్రేస్ చేసి ఫైనల్గా మనం సేవ్ చేసామనుకో ఫ్లాష్ ఫార్మేట్లో అండ్ SWF ఫైల్లో, అది ఎలా చూపిస్తుంది అంటే మనకి జస్ట్ ఒక ఎంబీస్ అనమాట, ఫ్యూ ఎంబీస్ మొత్తం కలిపి మనకు ఒక 10 MB లేదంటే ఒక 5 MBస్లో ఫైలు సేవ్ చేసుకుంటుంది. అందుకే అంత చిన్న ఫైల్ సైజు ఉండడం వల్ల మనం ఈ ఫ్లాష్లో చేసిన యానిమేషన్స్ని వెబ్సైట్స్కి మనం అప్లోడ్ చేసుకుంటూ ఈజీ అనమాట. అందుకే అది ఫ్లాష్ యొక్క గ్రేట్నెస్. ఎంత పెద్ద మూవీనైనా జీబీల్ సైజులో ఉన్న పెద్ద హెవీ ఫైల్స్ని కూడా మనం ఫ్లాష్లోకి కన్వర్ట్ చేసినప్పుడు ఫ్లాష్ ఏం చేస్తుందంటే దాన్ని కన్వర్ట్ చేసుకుంటుంది. సో ఫ్లాష్కున్న ప్లస్ పాయింట్ ఏంటంటే వెక్టరైజేషను అండ్ సింబల్, బికాస్ ఆఫ్ సింబల్ అనమాట. ఈ సింబల్ వలన ఎన్ని ఫ్రేమ్స్నైనా కూడా అది కన్వర్ట్ చేసుకొని ఆ ఫైల్ సైజ్ని ఎక్కువ ఇవ్వకుండా మనకి తక్కువ ఫైల్స్ రోజులోనే క్రిస్టల్ క్లారిటీ, అంటే మనం ఈ వెక్టర్లో చేయడం వల్ల ఫైనల్ అవుట్పుట్ని మనం రెండర్ చేయొచ్చు, దాన్ని మనం అప్లోడ్ చేసుకోవచ్చు వెబ్సైట్స్కి అనమాట రైట్. సో ఇది మనకి ఫ్లాష్ యొక్క స్ట్రెంగ్త్ అనమాట రైట్. అయితే ఇక్కడ ఇది మనం మూవీ క్లిప్. ఇప్పుడు ఏం చేస్తానంటే మనం ఇంకోటి చూపిస్తాను, అదేంటంటే బటన్. సో నేను దీన్ని Ctrl+C అనను. సో మళ్ళీ ఇక్కడ దీని మీద ఇంకొక లేయర్ క్రియేట్ చేద్దాం. ఇక్కడికి వచ్చి Ctrl+Shift+V. సో దీన్ని ఏంటంటే మనం నేమ్ చేంజ్ చేద్దాం. ఓకే, సో 3 బటన్ సింబల్. బటన్ అంటే పేరులోనే దాని సగం అర్థం అవుతుంది. అది బటన్ అంటే బటన్స్ని క్రియేట్ చేయడానికి యూజర్ ఇంటరాక్షన్ కోసం యానిమేషన్ తయారైన తర్వాత ఈ వెబ్ డిజైనర్స్ యాక్షన్ స్క్రిప్ట్ కోడింగ్ ద్వారా స్టాప్ అండ్ ప్లే బటన్స్ని వాళ్ళు క్రియేట్ చేస్తుంటారు అనమాట రైట్. సో అది ఇందులో ఉన్న కొన్ని ఆప్షన్స్ ద్వారా మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో ఎలా అన్నది నేను చెప్తాను. ఇప్పుడు ఏం చేస్తాను చూడండి, నేను ఇన్సెట్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసి న్యూ సింబల్ అనండి. ఇక్కడ బటన్ అని పెడదాం. బటన్ అని పెట్టాను. ఇప్పుడు మూవీ క్లిప్ కాకుండా బటన్ తీసుకోండి ఈసారి, బటన్ కాబట్టి. సో ఓకే అనండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తం ఈ టైం లైన్ ఏంటంటే మారిపోయింది. ఒక్క నిమిషం, దీన్ని కొంచెం చిన్న చేద్దాం. దీని మీదకి ఎక్కేసింది ఇది. ఓకే, ఓకే, ఇలా పెట్టుకుందాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏంటంటే మనకి ఈ టైం లైన్ చూస్తే కనుక ఎలా ఉంది, ఇక్కడ మారిపోయింది. ఇందాక మనం గ్రాఫిక్ సింగిల్కి మూవీ క్లిప్ సింబల్కి చూసినప్పుడు ఇక్కడ వేరే వేరేగా ఉంది. ఇప్పుడు ఏంటంటే కొత్త కొత్త పేర్లు వచ్చినాయి. ఇక్కడ అప్, ఓవర్, డౌను, హిట్. ఇవేంటంటే స్టేజెస్ అనమాట. 4 స్టేజెస్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే అప్ దగ్గర నేను ఇక్కడ ఎలిప్స్ ఓవెల్ టూల్ తీసుకొని నేను ఇక్కడ ఒక డ్రా చేస్తాను. నేను దానికి కలర్ ఒకటి నేను ఈ గ్రేడియంట్ తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ Alt Shift ప్రెస్ చేసుకొని నేను ఇక్కడ ఒక సర్కిల్ గీసుకున్నాను రైట్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మనకి ఈ అవుట్లైన్ అవసరం లేదు. సో అవుట్లైన్ నేను తీసేస్తాను. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని, ఇది అప్ స్టేట్ రైట్. అప్ అంటే ఇలా పైన ఉంది. నేను దీన్ని ఏం చేస్తున్నాను,
ఈ రైట్ సైడ్ ఓవర్ మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి నేను ఇన్సెట్ కీ ఫ్రేమ్ అన్నాను, రైట్. అంటే సేమ్ ఫ్రేము ఇక్కడ కాపీ అయింది, ఇన్సెట్ అయింది అనమాట. ఇప్పుడు నేను ఇది ఓవర్ అంటే దీని పేరు ఓవర్ కాబట్టి ఈ ఫస్ట్ అప్ కంటే పెద్దగా ఉండాలి దీన్ని. నేను దీన్ని పెద్ద చేస్తున్నాను. ఎలా చేస్తున్నాను, ఇక్కడ ఈ ట్రాన్స్ఫార్మ్ టూల్ ఉంది, రైట్, ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ టూల్ లేదా క్యూ ప్రెస్ చేయండి. సో నాకు వచ్చినాయి ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్స్. ఇప్పుడు నేను షిఫ్ట్ పట్టుకుని నేను దీన్ని ఇలా పెద్ద చేశాను, అంటే ఓవర్ స్టేట్లో తీసుకున్నాను. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఆ నెక్స్ట్ దాని మీద రైట్ క్లిక్ ఇచ్చి మళ్ళీ ఇన్సెట్ కీ ఫ్రేమ్ అనండి. అంటే సేమ్ ఇక్కడికి ఇంకో ఫ్రేమ్ వచ్చేసింది, కానీ ఇది దీనంత ఉండకూడదు, డౌన్. డౌన్ అంటే అప్ కంటే ఇంకా చిన్నగా ఉండాలి. సో నేను దీన్ని ఏం చేస్తానంటే షిఫ్ట్ పట్టుకొని ఇలా చిన్న చేశాను, రైట్. అయితే సో ఒకటి అప్, ఒకటి ఓవర్ అండ్ ఒక డౌన్, 3 స్టెప్స్. హిట్ ఇది మళ్ళీ నేను చెప్తాను ఇప్పుడు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ యారో మార్క్ కనబడుతుంది చూడండి. సో దీని మీద క్లిక్ చేయండి. మనం ఇక్కడికి వచ్చేసాం, బయటకు వచ్చేసాం, రైట్. ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇప్పుడు నేను ఇది మన స్టేజు, దీన్ని మనం కొంచెం ఇలా స్ట్రెచ్ చేద్దాం. ఇలా స్ట్రెచ్ చేశాను, ఇది మన స్టేజ్. సో నేను దీని మీద ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ మనం ఒక లేయర్ తీసుకుందాం. తీసుకొని ఇక్కడ ఏం చేస్తాను, లైబ్రరీలోకి వచ్చి ఇందాక మనం బటన్ క్రియేట్ చేసాం, అది లైబ్రరీలోకి వెళ్ళిపోయింది. దీన్ని ఇలా డ్రాగ్ చేసి నేను ఈ స్టేజ్ మీద వేస్తున్నాను, రైట్. ఇక్కడికి వచ్చేసింది. ఇది చాలా పెద్దగా ఉంది కాబట్టి కొంచెం సైజ్ తగ్గిస్తున్నాను. ట్రాన్స్ఫార్మ్ టూల్ తోటి ఇలా తగ్గించాను, ఇలా తగ్గించాను. సో దీన్ని ఇలా సెంటర్ పెట్టుకున్నాం. ఇదేంటి అంటే ఇప్పుడు నేను దీన్ని టెస్ట్ చేసుకోవాలంటే ఏం చేస్తాను, యానిమేషన్కి కంట్రోల్ ఎంటర్, రైట్. సో దీనికి కూడా ఈ పక్కదే యానిమేషన్ మనకు కనబడకుండా ఉండాలంటే ఇవన్నీ నేను యానిమేషన్ని క్లోజ్ చేసేస్తాను. ఎస్, ఇది ఓకే. దీన్ని నేను రైట్ క్లిక్ ఇచ్చి గైడ్ అంటాను. నాకేంటంటే మిగతాయి కనబడకూడదు, ఇది ఒకటే కనబడాలి, రైట్. సో దీన్ని కూడా గైడ్. ఇప్పుడు ఈ బటన్ మనం చూద్దాం. ఇప్పుడు నేను కంట్రోల్ ఎంటర్ అన్నాను, చూడండి. సో చూడండి నా కర్సర్ అక్కడికి నేను జస్ట్ నా మౌస్ని, నా కర్సర్ని నేను దాని దగ్గరికి తీసుకొచ్చాను, దాని క్లోజ్గా. చూడండి ఇదేంటంటే ఫస్ట్ ఇది నార్మల్ స్టేట్ అంటే అప్ స్టేట్, రైట్. సో కర్సర్ నేను దీని మీదకి ఇలా తీసుకొచ్చినప్పుడు ఓవర్, చూడండి ఆ ఓవర్ మీద నేను ఇలాగా లెఫ్ట్ క్లిక్ మౌస్ని ఇలా ఇస్తే ఏంటంటే ఇది డౌన్ స్టేట్, రైట్. సో ఇదేంటంటే ఫస్ట్ది అప్ స్టేట్ నార్మల్గా ఉంది. కర్సర్ నేను దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఏమైందంటే ఓవర్ అయింది. ఓవర్ మీద నేను లెఫ్ట్ క్లిక్ ఇలా ఇస్తే అది డౌన్ స్టేట్. అంటే బేసిక్గా ఏంటంటే ఇది బటన్ అనమాట. అంటే యూజర్ ఇంటరాక్షన్. సపోజ్ మనం ఒక యానిమేషన్ చేసాం, ఒక క్యారెక్టర్ ఇలా నడుచుకుంటూ వెళ్తుంది. సో వెబ్ డిజైనర్స్ ఈ యాక్షన్ స్క్రిప్టింగ్ అంటే ఈ కోడింగ్ రాసేవాళ్ళు ఏం చేస్తారంటే మనం యానిమేటర్ తయారు చేసిన యానిమేషన్ని ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి, ఎన్ని ఫ్రేముల తర్వాత ఆగాలి అన్నది మన యానిమేషన్కి వాళ్ళు కోడింగ్ లింక్ చేసి రాస్తారనమాట. అప్పుడు వీడు ఒక బటన్ తయారు చేస్తాడు. వీడు బటన్ తయారు చేసినప్పుడు ఆ బటన్కి ఏంటంటే సపోజ్ దీని మీద వాడు స్టార్ట్ అన్నది రాస్తాడు. సపోజ్ ఇది మనం నేమ్తో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ స్టార్ట్ అని ఉందనుకో, దాని మీద ఇలా క్లిక్ చేశాను అనుకో, క్లిక్ చేస్తే యానిమేషన్ ఇలా స్టార్ట్ ఇలా నడుచుకుంటూ వెళ్తుంది. తర్వాత మనం స్టాప్ బటన్ మీద క్లిక్ చేయగానే వాడు ఆగుతాడు అనమాట. అంటే యూజర్ ఇంటరాక్షన్కి అనుగుణంగా వాడు మనం చేసిన యానిమేషన్కి బటన్స్ని లింక్ చేసి వాడు ప్రోగ్రామింగ్ రాస్తాడనమాట యాక్షన్ స్క్రిప్టింగ్లో. అది వెబ్ డిజైనర్స్ వాళ్ళు చేస్తుంటారు. సో మనం ఏం చేస్తామంటే యానిమేషన్ చేస్తాం, రైట్. ఇది బేసిక్గా మనకి బటన్ సింబల్. అయితే ఇందాక నేను చెప్పినట్టుగా ఈ బటన్ సింబల్ ఏంటంటే ఈ సింబల్సే కాకుండా మనం టెక్స్ట్ కూడా ఇచ్చుకోవచ్చు. టెక్స్ట్ కంటే ఏంటి, ఇప్పుడు నేను సపోజ్ దీన్ని గైడ్ పెట్టేశాను, గైడ్ పెట్టేసి దీన్ని తీసేద్దాం. ఇప్పుడు ఏం చేస్తానంటే మళ్ళీ నేను ఇన్సెట్ అన్నాను, న్యూ సింబల్ అండ్ అగైన్ టెక్స్ట్, టెక్స్ట్ బటన్. సో ఓకే అనండి. చూడండి మళ్ళీ మనకి ఈ టైం లైన్ వచ్చింది. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే
టెక్స్ట్ టైప్ చేస్తాను. సపోజ్ క్లిక్ హియర్ అంటే అక్కడ క్లిక్ చేయమని, రైట్? క్లిక్ హియర్ అన్నాను. నెక్స్ట్ ఇక్కడ ఓవర్ స్టేట్ దగ్గరకు వచ్చి రైట్ క్లిక్ అండ్ ఇన్సెట్ కీ ఫ్రేమ్. సో దీన్ని నేను ఓవర్ చేస్తాను. ఓవర్ అంటే ఏంటి? పెద్దది. సో నేను మళ్ళీ ఈ ట్రాన్స్ఫార్మ్ టూల్ తీసుకొని దీన్ని పెద్ద చేశాను, ఓవర్ చేశాను, రైట్? నెక్స్ట్ డౌన్ స్టేట్, అగైన్ ఇన్సెట్ కీ ఫ్రేమ్. సో నేను అన్నిటికంటే చిన్న చేశాను దీన్ని, డౌన్ స్టేట్, రైట్? అయితే ఇక్కడ నేను హిట్ చెప్తాను, దీని తర్వాత చెప్తాను. సో ఇప్పుడు నేను ఇలా చేసిన తర్వాత ఏం చేస్తానంటే ఈ యారో మార్క్ మీద క్లిక్ చేయండి, మనం బయటకు వచ్చేసాం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఒక న్యూ లేయర్ తీసుకొని, రైట్? ఇప్పుడు లైబ్రరీ నుంచి నేను టెక్స్ట్ బటన్ ఇలా పెట్టండి, చూడండి ఇక్కడికి వచ్చింది, రైట్? సో దీన్ని నేను ఇలా సెంటర్లో పెట్టాను. ఈ స్టేజ్ కలర్ కూడా మనం కావాలంటే మార్చుకోవచ్చు. ఎలా మార్చుకోవచ్చు? సపోజ్ మనం ఈ ప్రాపర్టీస్ లేదంటే రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ డాక్యుమెంట్ అని వస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. స్టేజ్ కలర్ ఏంటంటే మీరు ఏదోటి అందాక మీరు బ్లాక్ పెట్టుకోండి, ఓకే, రైట్? ఇప్పుడు నేను కంట్రోల్ ఎంటర్ అన్నాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను కర్సర్ని ఇక్కడ తీసుకొస్తే చూడండి, ఇదేంటంటే నార్మల్ స్టేటు, ఇదేంటంటే అప్ స్టేటు అండ్ ఇది డౌన్ స్టేట్. చూడండి క్లిక్ హియర్, రైట్? ఇక్కడ మనకి క్లిక్ హియర్ అంటాను. అయితే ఇందాక నేను ఇంకోటి చెప్పా కదా, అదేంటంటే సపోజ్ దీని మీద నేను డబుల్ క్లిక్ చేసి నేను సింబల్ ఎడిటింగ్ మోడ్లోకి వెళ్తున్నాను అండ్ స్టేజ్ కలర్ కూడా నేను అందాక వైట్ పెట్టేస్తాను. సో మనకు మరీ చీకటిగా కనబడుతుంది అది, ఓకే. నేను దీని మీద డబుల్ క్లిక్ చేసి లోపలికి వెళ్తున్నాను. లోపలికి వెళ్తే మనం ఇందాక టైప్ చేసిన ఈ డౌన్ ఓవర్ దగ్గరికి వచ్చింది. ఇప్పుడు నేను హిట్ దగ్గర చూడండి, రైట్ క్లిక్ చేసి ఇన్సెట్ కీ ఫ్రేమ్ అన్నాను. దీన్ని ఏం చేస్తున్నానంటే నేను ఈ ఫ్రేమ్ని నేను డిలీట్ చేసాను. డిలీట్ చేసేసి ఇక్కడ నేను ఒక చిన్న బాక్స్ లాంటిది డ్రా చేశాను. కలర్ ఏది ఉన్నా సరే పర్వాలేదు, ఏ కలర్ ఉన్నా ప్రాబ్లం లేదు. అంటే ఏమైంది, ఇక్కడ అప్ ఉంది, ఓవర్ ఉంది, డౌన్ ఉంది అండ్ హిట్ ఉంది. సో ఇప్పుడు మళ్ళీ నేను ఈ యారో మార్క్ మీద అంటే ఏంటి, మనం సింబల్ ఎడిటింగ్ మోడ్ నుంచి బయటకు వచ్చాం, రైట్? బయటకు వచ్చాం. ఇప్పుడు ఏం చేస్తాను చూడండి, ఇప్పుడు ఏం చేస్తానంటే నేను కంట్రోల్ ఎంటర్, మళ్ళీ దీన్ని పెద్ద చేయండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను కర్సర్ నేను జస్ట్ ఆ ఏరియాకి తీసుకొస్తున్నాను చూడండి. అంటే నేను ఒక బాక్స్ని అరౌండ్ దీనికి ఒక బాక్స్ని వేసుకున్నాను కదా, ఆ బాక్స్కి ఆ క్లోజ్నెస్ అక్కడికి వచ్చేటప్పటికే ఇది యాక్టివేట్ అవుతుంది అనమాట. ఇంకా నేను అక్కడ క్లిక్ చేయకుండానే ఆ ఏరియా అనేది డిఫైన్ చేస్తుంది అది. సో లాస్ట్ ఏరియాని మనం ఆ బాక్స్ ఏరియా ఎంతవరకు ఇచ్చామో అంతవరకు అది ఏం చేస్తుందంటే మనం డబుల్ క్లిక్ చేసినప్పుడు హిట్ ఏరియాని డిసైడ్ చేసాం. ఈ హిట్ ఏరియా మనం సర్కిల్ అయినా గీసుకోవచ్చు, ఏదైనా గీసుకోవచ్చు. ఇవన్నీ ఏంటంటే మనం బటన్ సింబల్స్ కింద చెప్తాం. సో బటన్ సింబల్స్ టెక్స్టే కాదు, మీరు ఒక షేప్, మీరు ఒక డ్రాయింగ్, ఒక హెడ్ డ్రాయింగ్ని తీసుకోండి, ఆ డ్రాయింగ్ కూడా మీరు బటన్ సింబల్ కింద మార్చుకుంటే మనం ఈ డిఫరెంట్ స్టేట్స్ని దానికి అప్లై చేయడం ద్వారా దానికి యూజర్ ఇంటరాక్షన్ మనం క్రియేట్ చేయొచ్చు, రైట్? సో ఇవి మనకేంటంటే ఫ్లాష్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి, సింబల్స్ అనమాట. సో ఒక్కొక్క దాన్ని మనం చూసుకున్నట్టయితే సింబల్స్లో మనం 3 టైప్స్ సింబల్స్ చెప్పుకున్నాం. సో ఒకటి గ్రాఫిక్ సింబల్, సెకండ్ ఏంటంటే మూవీ క్లిప్ సింబల్, థర్డ్ ఏంటంటే బటన్ సింబల్. సో గ్రాఫిక్ సింబల్ ఏం చేస్తుంది, ఇండివిజువల్ ఫ్రేమ్స్ కింద అది కౌంట్ చేస్తుంది, ఇండివిజువల్ ఫ్రేమ్స్ని రికార్డ్ చేస్తుంది, స్టాటిక్ ఇమేజెస్కి అప్లై అవుతుంటుంది. సో సింబల్స్ని కన్వర్ట్ చేసిన తర్వాత లైబ్రరీ నుంచి మనం దాని ఇన్స్టెన్స్ని డ్రాగ్ చేసుకొని వేసుకోవచ్చు. ఆ ఇన్స్టెన్స్ ఏం చేస్తాయంటే మనకి దాని కాపీస్ని అది క్రియేట్ చేస్తుంది. సో ఒక్క సింబల్ ఎడిటింగ్ మోడ్లోకి వెళ్ళి ఆ మెయిన్ డ్రాయింగ్ని మనం చిన్న మాడిఫికేషన్ చేయడం ద్వారా సో మిగతావి ఆటోమేటిక్గా చేంజెస్ అన్నది అవుతుంది, రైట్? అలాగే మూవీ క్లిప్. సో మూవీ క్లిప్ గ్రాఫిక్ డిఫరెన్స్ ఏంటంటే మూవీ క్లిప్ అన్నది ఎంటైర్ యానిమేషన్, మీ మొత్తం యానిమేషన్, అది ఎన్ని ఫ్రేమ్స్ ఉన్నా యానిమేషన్ మొత్తాన్ని ఒక చిన్న క్లిప్ ద్వారా ఒక కీ ఫ్రేమ్లో ఇన్సెర్ట్ చేసేసి
ఆ యానిమేషన్ మొత్తాన్ని మనం వెబ్కి అప్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఫైల్ సైజ్ కూడా మనకి చాలా చిన్నగా చూపిస్తుంది. బటన్ సింబల్ ఏంటంటే యూజర్ ఇంటరాక్షన్ పర్పస్ కోసం. సో మనం బటన్స్ని క్రియేట్ చేసుకొని ఆ బటన్ని యానిమేషన్ని మనం లింకప్ చేసుకుంటారు అనమాట. సో ఇవి మనం ఫ్లాష్లో మెయిన్ సింబల్స్ కింద చెప్తాం. యానిమేషన్ చేసేటప్పుడు ఏంటంటే మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ లాగా నేను ఏదో ఒకటి తీసుకొని చెప్పాను. యానిమేషన్ చేసేటప్పుడు ప్రతిసారి కూడా మనం ఈ సింబల్స్ని యూజ్ చేసుకునే మొత్తం యానిమేషన్ అంతా చేస్తాం. అది ఎట్లా చేయాలన్నది మనం నెక్స్ట్ వచ్చే కమింగ్ అసైన్మెంట్స్లో క్లాసెస్లో నేను అన్నీ చెప్తాను నేను, రైట్. సో ఇవి ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఏదైనా డౌట్ ఉంటే మళ్ళీ అడగండి, రైట్. థ్యాంక్ యూ అమ్మా, బాయ్.